బ్రేకింగ్ న్యూస్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తానే స్వయంగా వాదనలు వినిపిస్తానంటున్నారు అంబటి. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు మోర్ అప్డేట్స్ అందించడానికి. శివ, మరో కొత్త అవతారం ఎత్తారు అంబటి రాంబాబు అనుకోవచ్చా? తానే స్వయంగా వాదనలు వినిపిస్తాను అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలు ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ నేతలపై పోస్టులు పెడుతున్నారు. ఫోటోలు మార్పింగ్ చేసి, వీడియోల్ని మార్పింగ్ చేసి ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని వీటికి సంబంధించి గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో, అరండాలపేట, నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ తరఫున అనేకమైన ఫిర్యాదులు చేశారు. కానీ ఈ ఫిర్యాదులు ఏ ఒక్క ఫిర్యాదును కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆయన ఏపీ హైకోర్టులో గత నెలలో అంటే ఫిబ్రవరి చివరిలో ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు విచారణకు వచ్చింది. తాను వేసిన పిటిషన్ ని తానే న్యాయవాది అవతారం ఎత్తి కూడా అంబటి రాంబాబు ఈ రోజు ఆయన తరఫున ఆయనే వాదనలు వినిపించుకోబోతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఎప్పుడెప్పుడు ఫిర్యాదులు చేశారు. తాను తర్వాత టీడీపీ నేతలు, జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వైసీపీ యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు. సో వీటిని ఈ ఫిర్యాదు తీసుకున్నా కానీ దాన్ని ఎందుకు చేయట్లేదని చెప్పి ఆధారాలన్నింటినీ కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఉదయం పిటిషన్ కి సంబంధించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం భోజనం తర్వాత విచారణ చేపడతామని చెప్పి న్యాయస్థానం వెలువరించింది. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వాదనలు జరగబోతా ఉన్నాయి. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అనుచిత పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అంటూ అంబటి రాంబాబు స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తానే స్వయంగా ఇప్పుడు వాదనలు కూడా వినిపించబోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గతంలో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అంటూ ప్రస్తుతం ఆయన న్యాయవాది అవతారం ఎత్తి హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. మరి కాసేపట్లోనే వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.